అడవి మధ్యలో ఉన్న భూమి పెద్దిరెడ్డికి ఎలా వచ్చింది అని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలోని అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్రమంగా ఆక్రమించుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ రికార్డులో 40.80 ఎకరాలు మాత్రమే ఉండగా వెబ్ ల్యాండ్ లో అది 77.54 ఎకరాలకు ఎలా పెరిగింది, అంటే 32 ఎకరాలను ఎలా, ఎప్పుడు, ఎవరు ఆక్రమించుకున్నారు అనే పూర్తి రిపోర్టు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా అటవీ అధికారులను ఆదేశించారన్నమాట. అయితే దీని మీద ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పివి చలపతిరావు గారు పూర్తి వివరాలను బయటపెట్టారు. 1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ భూములు మొత్తం 75.74 ఎకరాలు, అందులో 32.63 ఎకరాలను పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు మా కమిటీ గుర్తించింది. దానికి వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడంతో తిరిగి స్వాధీనం కూడా చేసుకున్నాం. ఫర్దర్ ప్రాసెస్ కోసం కోర్టులో కేసు వేశామని చెప్పి ఆయన మీడియాకి వివరించారనమాట. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఆక్రమించుకున్న అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు. అంటే ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం పెద్దిరెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని ఆల్రెడీ స్వాధీనం చేసేసుకున్నారు, కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా లేదా అనే దాని మీద కోర్టులో కేసు వేశారనమాట. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చినా సరే పెద్దిరెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అది కూడా ఈ వారం నెలలో తెలిసిపోతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.